నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరగా సమర్థవంతంగా పరిష్కరించేందుకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పామర్రు టౌన్ గాఫర్ సెంటర్ తోటలో పల్లెబాట 2.0 మీకోసం మీ ఎమ్మెల్యే సైకిల్ పై పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు ఎప్పుడైనా తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలు సులభంగా చెప్పగలిగేలా 24/7 అందుబాటులో ఉండేలా వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ 990888333636 ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు స్వయంచాలకంగా రికార్డ్ అవుతాయి మరియు సంబంధిత అధికారులకు వెంటనే అందుతాయి. నా నియోజకవర్గ ప్రజల సమస్యలు నా సమస్యలు పల్లె పల్లెకు, గ్రామానికి చేరుకొని సేవ చేయాలని పల్లెబాట 2.0 కార్యక్రమం ద్వారా నిర్ధారిస్తున్నారు. సైకిల్ పై పర్యటనలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు త్వరగా పరిష్కారం కల్పిస్తారని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డులు, నీటి సమస్యలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రధాన దృష్టి సారిస్తారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి ఈ వాట్సాప్ నెంబర్ 990888333636 కు సంప్రదించవచ్చు అని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్, ఏఎంసీ చైర్మన్ జన్ను శోభన్ బాబు, అధికారులు, సీనియర్ నాయకులు, తెలుగు యువత కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार वीएमरंगा, जोहार वीएमरंगा, जोहार जोहार वीएमरंगा गारू, जोहार जोहार वीएमरंगा गारू, जोहार उद्दलाली తెలుగుదేశం పార్టీ, उद्दलाली ఉద్దలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, उद्दलाली ఉద్దలాలి లోకేష్ బాబు నాయకత్వం, उद्दलाली ఉద్దలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, उद्दलाली ఉద్దలాలి వర్ల కుమార్ రాజా గారి నాయకత్వం, उद्दलाली ఉద్దలాలి వర్ల కుమార్ రాజా గారి నాయకత్వం, उद्दलाली जोहार అన్న ఎన్టీఆర్, जोहार స్వర్ణాంధ్ర पचांद्र స్వర్ణాంధ్ర पचांद्र స్వర్ణాంధ్ర पचांद्र స్వర్ణాంధ్ర पचांद्र స్వర్ణాంధ్ర पचांद्र వచ్చాంధ్ర स्वर्ण भारत వచ్చాంధ్ర स्वर्ण भारत వచ్చాంధ్ర स्वर्ण भारत वेरी गुड అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. అందరికీ నమస్కారం. పెద్దమ్మ గారు నమస్తే అమ్మా. నేను బాగున్నావా? నమస్తే మాస్టర్. నమస్తే రవి, బాగున్నావా? అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం. మీ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నామ్మా. ప్రతిదానికి మీరు హాజరవుతున్నారు, అన్ని బాగుంది. నా ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవుతున్నారా? మీరు ఒకరు చాలు మొత్తం అన్ని మొత్తం చెప్పేయడానికి. ఆమె ఏదో మాట్లాడినారా రండి, నేను చూస్తాను. సరేనా? థ్యాంక్ యూ. మీ మంచి మాటలు చాలా సంతోషం. థ్యాంక్ యూ తల్లి. ఉండా వెళ్ళానా? అలాగే అన్నిట్లో మీరు హాజరవుతున్నారు, అన్ని బాగా చూస్తున్నారు, రోడ్లు వేపించారు, అన్ని బాగున్నాయి, లైక్లు కూడా బాగా వస్తున్నాయి. మీ పాలన ఇలాగే ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాను. మీ పేరు తల్లి? అంజలి. అంజలి గారు మంచి మాటలు చెప్పారు. నమస్కారం. ఆయన పుట్టి పెరిగి 37 సంవత్సరాలండి, ఎప్పుడు చూడలేదు ఇలాంటి పాలన. ఇప్పుడు చూస్తున్నాను. థ్యాంక్ యూ. మీ మాటలు ఇంకా నాకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇచ్చాయమ్మా. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా అంజలి అక్క. థ్యాంక్ యూ అక్కగారు. థ్యాంక్ యూ. బాగున్నారమ్మా? మామగారు టెన్షన్ వస్తుందిగా? థ్యాంక్ యూ. ఉంటాను. థ్యాంక్ యూ. ఏమైనా ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి అమ్మా. రోడ్డు బాగుందా? అవి ఆ రోజు ఎన్ని సంవత్సరాలుగా అసలు రోడ్డు లేదు? మేము వచ్చినాక నీట్గా ఉంది. థ్యాంక్ యూ. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి తల్లి? ధైర్యంగా ఉండండి అమ్మా. 6,000 పెన్షన్ 15,000 పెట్టించే బాధ్యత నాది. ఏది కాదు డిఎంహెచ్తో మాట్లాడదాం. స్పెషల్ స్టార్ పెట్టుకొని మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీ పేరమ్మా? కసర్ల కోట భవానీ గారు. నోట్ చేసుకో. ఫోన్ నెంబర్ కూడా పెట్టుకో.
అంటే ఈ రోడ్డు అంతా బాగుందమ్మా? ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు ఇచ్చాం మేము? ఇందాక బామ్మగారు చెప్పారు 40 సంవత్సరాలు అసలు రోడ్డే లేదండి. వాస్తవేనా? ఓకే, 9 నెలల క్రితం మనం రోడ్డు ఇచ్చాం. బాగుంది కదా రోడ్డు? చిన్న చిన్న సమస్యలు అవి కూడా పరిష్కరిద్దాం. ఓకేనా? వెళ్దాం, ముందుకెళ్దాం. ఈసారి కూడా నీకయ్యా మీ ఆశీస్సులమ్మా. ఇబ్బంది పడుతూ వచ్చి లేదయ్యా, మీ ఇల్లు లేని వాళ్ళకి చూసి ఆధార్ కార్డు చక్కగా జిరాస్తులు అందరూ చూసి లేని వాళ్ళకి పేదోడికి ఇల్లు ఉండవాళ్ళకు న్యాయబద్ధంగా నిజమైన అరువులకు ఇచ్చే బాధ్యత నాకు నాది. కొంచెం ఆవిడయ్యా నా అడుగుతున్నా. ఆయన ఒక తమ్ముడు ఈయన ఒక తమ్ముడు కాబట్టి వాళ్ళ అక్కనే పెన్షన్ పెట్టించారా? పెట్టలేదు ఇదందు పెన్షన్ వస్తుంది నాకు, వికలాంగుల పెన్షన్ కాలు శాంతం పడిపోయినాయి. అంటే రెండింటిలో ఒకటి పెంచుకోవచ్చా? ఒకటి తీసేసి ఒకటి తీసేయచ్చు. పెట్టించండి సార్, మాట్లాడండి. నమస్కారం గారు, నమస్కారం. చూస్తాను. నీ పరిపాలన చాలా బాగుంది, నెక్స్ట్ కూడా నువ్వే రావాలి. మీ ఆశీస్సులమ్మా, చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీ పేరక్క? అనసూయమ్మ గారు, నమస్కారం. పెన్షన్ వస్తుందమ్మా? ఎంత ఇస్తున్నారు? 4,000. ఓకే, ఎలా ఉంది ఈ ప్రభుత్వ పాలన? బాగానే ఉందమ్మా. ఓకే, నేను తెలుసా మీకు? చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. ఖచ్చితంగా మీరు అన్న డ్రైనేజ్ అధికారి అతనే చెప్తున్నాను. ఇదంతా మురుగు లేబర్ని తీసుకొచ్చి తీయించేస్తా అంటున్నాడు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా అయిపోయి ఈయన గారే చెప్తాను నేను, ఈయన గారే తీస్తారండి. ఓకే, ఈయన గారికి చెప్పానంటే బాగానే పని చేస్తున్నాడా? బాగానే చేస్తున్నాడు. పని చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, మాట అడగటమే వెరీ గుడ్. ఇప్పుడు ఆయనకే చెప్తున్నాము. ఈరోజు బ్లీచింగ్ కొట్టారు, 2 రోజులు 3 రోజులు, ఎన్ని రోజులు తీసేయగలరు? మళ్ళీ రిమూవ్ చేస్తాం సార్. ఇది డీసిల్ట్ చేసింది కదా సార్. ఓకే, డ్రై అవగానే మళ్ళీ రిమూవ్ చేస్తాం. ఏదో ఒక వెహికల్ వేసేస్తాం. మాకు డ్రైనేజీ వ్యవస్థ బాగా చేయండి సార్. అది డ్రైనేజ్ ఇక్కడ సిల్ట్ అంతా పికప్ చేసేస్తే బ్లీచింగ్ ఇచ్చేసి ప్రస్తుతానికి నడుస్తుంది. బాగా చిన్న కచ్చా ట్రైన్ లేదు సార్. చిన్న వేస్తే తీయటం కూడా కష్టం. డీసిల్ట్ తీసుకున్న పోగులు డ్రై అయినాక మళ్ళీ మన ట్రాక్టర్ దేంట్లో దాంట్లో లిఫ్ట్ చేసుకుంటాం. అలాగే ప్లాన్ చేయండి, అలాగే చేయండి. అలాగే సార్. ఉంటానమ్మా, వెళ్ళాను ముందుకి. నమస్కారం, నమస్కారం. మా నమస్కారం అమ్మా. బాగున్నారా? మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రతిరోజు ఉదయనా? బాగున్నారా? నమస్తే అమ్మా. నమస్తే పెద్దనా, నమస్కారం. ఎలా ఉన్నా పెద్దనా? బాగున్నారా? నమస్కారం. దా. ఏదో గుర్తు తెలలేదు బాబు, నువ్వు పలకించావు కానీ. ఓకే, నేను ఇక్కడ ఎమ్మెల్యేనమ్మా. నేను ఇక్కడ ఎమ్మెల్యే కుమార్ రాజాని. ఆరోగ్యం బాగుంటుంది కదా? ఏదో ఉంటుంది బాబా. పెన్షన్ ఎంత ఇస్తున్నారు వీళ్ళు? 4,000. జాగ్రత్తగా వాడుకో, ఏదో అట్లాగే పిల్లల దగ్గర ఉంటున్నాను. జాగ్రత్త చూసుకో. ఈ రోడ్డు అంతా బాగుంది కదా ఏమ్మా? చంద్రబాబు గారి పాలన ఇలాగే ఉండాలని ఆశీర్వదించు ఏమ్మా. బాబు ఇక్కడ కొడుకుంటే కొడుకు దగ్గర ఉంటున్నా. కొడుకు దగ్గర ఉంటున్నా, కోడలు ఇక్కడ బాగున్నారమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆరోగ్యం అందరు బాగుంటున్నారు కదా? రోడ్డు అన్నీ బాగున్నాయి కదా? ఇంకేం సమస్యలు ఉన్నాయా? మీకోసం మీ ఎమ్మెల్యే ప్రతిరోజు ఉదయం ఈ రకంగా అధికారులందరూ తీసుకొని ఒక్కొక్క. థ్యాంక్ యూ బ్రో, వెరీ గుడ్. ఏంటంటే చూస్తాను మనం. నమస్కారం. నమస్తే, నమస్తే బ్రదర్. ఇంకా షాప్స్ తెరాలా? మార్నింగ్ 8 కదా? అంజిబాబు గారు, విట్టు పెంచేసరికి ఎలా? ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టా. మీకోసం మీ ఎమ్మెల్యే సమస్యలన్నీ తెలుసుకొని పరిష్కరిస్తున్నాం. ఏం కావాలని కూడా చూస్తాం. సమస్యలు ఉన్నాయమ్మా? పాపను బాగా చదివించండి. ఉమెన్ ఎంపవర్మెంట్, భవిష్యత్తు అంతా మహిళలది. బాగా చదివించండి. ఉంటాను తల్లి. నమస్కారం. ఆల్ ది బెస్ట్ తల్లి. వెరీ గుడ్. అధికారులందరి సమక్షంలో సమస్యలు పరిష్కరించడానికి మీ ఎమ్మెల్యే మీ ముందుకు వచ్చాడు. అందరికీ శుభోదయం. తోట పురవాసులందరికీ కూడా నమస్కారం. బాగున్నారు బ్రదర్? మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం సైకిల్ యాత్రలో భాగంగా మీ ముందుకు వచ్చా. బాగున్నారక్క? మా సిస్టర్ బాగున్నారా? సరే, వచ్చాం మీ ఇంటికి. అందరు బాగున్నారా? ఎంత ఇస్తున్నారమ్మా పెన్షను? టైంకి ఇచ్చిస్తున్నారా? ఇంకేం సమస్యలు ఉన్నాయా? బాధ్యతగా మీ ఎమ్మెల్యే మీ ముందుకు వచ్చాడు. మీకోసం మీ ఎమ్మెల్యే ప్రతిరోజు ఉదయం 6 to 10 ఈ రకంగా ఒక వార్డుకి వస్తున్నా అధికారులందరినీ తీసుకొచ్చా. సమస్యలు ఏవో తెలుసుకొని ఇక్కడే పరిష్కరించడానికి ప్రయత్నం. మీ ప్రేమాభిమానం, మీ ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి ఏమ్మా. ఆశీర్వదించండి. అన్నీ చేస్తున్నాం. చూస్తున్నారు కదా గఫార్ రోడ్ ఎలా ఉంది? బస్ స్టాండ్, హాస్పిటల్ రోడ్లు ఇస్తున్నాం. డ్రైనేజ్ కార్యక్రమం ఇంకేమున్నా కానీ అన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తున్నాం. ఇంకా రోడ్లు వేస్తాం. రాబోయే రోజుల్లో ఇతర సమస్యలన్నీ పరిష్కరిస్తాం ఏమ్మా.
ఇళ్ల స్థలాలు మంచి ప్రశ్న వేసావు. ఇళ్ల స్థలాలు రెడీగా ఉన్నాయి. అక్కడ రోడ్డు, కరెంటు, వాటర్ ఫెసిలిటీ కూడా చేసేసి దాన్ని స్లాట్స్ లాగా చేసి ఇచ్చేద్దామని ఆలోచన. పుట్టిగా తీసుకెళ్ళి ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. సరిగ్గా 4 కిలోమీటర్లు అవుతుంది. ఒక మంచి పండగ రోజున మంచి కార్యక్రమంలో పెట్టి అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయి త్వరలో. ఏమ్మా తప్పకుండా నాది బాధ్యత. అంటే బాబు ఏం చదువుతున్నావు? ఓకే, జాగ్రత్త చూసుకుని కొన్నారమ్మా. నమస్కారం. మహిళలదే ముందడుగు. అది మమ్మల్ని అంటే వాళ్ళు మనల్ని వస్తున్నారు. వచ్చే నెలలు ఇస్తున్నారు. దాంట్లో ఒంటరి మహిళ కూడా వస్తుందమ్మా. వితంతులతో పాటు ఒంటరి మహిళ కూడా వచ్చేస్తుందా? 50 సంవత్సరాల పైన ఉండాలి కదా. మీ వయసు ఎంతమ్మా? 40. మరి ఎట్లాగా? మీ హస్బెండ్ ఎక్కడున్నాడు? మరి వితంతు పెన్షన్ వస్తుంది. మరి ఒంటరి మహిళ కాదు, మీకు వితంతు పెన్షన్ వస్తుంది. ఒక్కసారి డీటెయిల్స్ తీసుకో. స్వర్ణ సచివాలయం ఫస్ట్ ఫ్లోర్ రండి. మన టీం ఉన్నారు, చెక్ చేస్తారు. మీకు జూన్, జూలైలో 100% వస్తుంది. ఏమ్మా పెట్టుకోండి, జాగ్రత్త చేసుకోండి. ఏమ్మా చేసుకోండి. మీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. మీ కాగితాలు కరెక్ట్గా ఉంటాయి. ఒకసారి ఆఫీస్కి అక్కడే స్వర్ణ సచివాలయం రండి, చూస్తారు. మీది వచ్చేసరికి అవుతుంది. ఆల్రెడీ 55 అన్నారు కాబట్టి మీది కూడా రేపు జూలై, ఆగస్టులో 100% అవుతుంది. కొత్త పెన్షన్స్ ఇస్తున్నాం. ఏమ్మా వెళ్ళనా ముందుకి. మీకోసం మీ ఎమ్మెల్యే ప్రతిరోజు ఉంటే ఇంట్లో కరెంట్ బిల్లు వచ్చింది. నా పెన్షన్ తీసేసారు ఇక్కడ అంతా కలిసి. ఆడపిల్లలు ఇంటికి వచ్చారని 4 ఫ్యాన్లు ఎక్కువ వేసుకుంటే పెన్షన్ తీశారు. బిల్లు వచ్చింది. మాట వాస్తాయి. మరి దాని మూలంగా తీసేసారు. అప్పటి నుంచి నాకు పెన్షన్ లేదు. పర్లేదు. దాని గురించి లోగడ మీరు ఒకసారి ఓట్లకు వచ్చినప్పుడు మీరు ఒకసారి వచ్చారు. ఈ బజార్కి తర్వాత మీ తమ్ముడు గారు వచ్చారు. మీ తమ్ముడు గారు ఏమంటే నేను తిరుగుతున్నాను ఉద్దేశంతో ఈ పని చేశారు. ఎంతకాలం నుంచి లేదన్న పెన్షన్ ఇప్పుడు? 70. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు నాకు నెలలో 3వ వారం శనివారం ప్రతి నెల అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిపించిన మేరకు ప్రతి శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నాయకులు, అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొంచెం సార్ సరిపోతుంది. నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నెక్స్ట్ రాని బాగా బాగా